హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. చెప్పానుగా నిన్న మ్యాచ్ పంజాబ్ గెలుస్తుందన్న. పంజాబ్ గెలిచింది. నాకు తెలుసు చెన్నై వాళ్ళు ఓడిపోతారని ముందే. కానీ బ్యాటింగ్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఆడిర్రు. బౌలింగ్ వల్ల ఓడిపోయారు. మనోళ్ళు కూడా ఫస్ట్ టైం అంతే 200 పైన కొట్టిర్రు. కానీ బౌలింగ్ వల్ల ఓడిపోయారు. చెన్నై వాళ్ళు కూడా పాపం 200 పైన కొట్టిర్రు. చాలా కష్టపడ్డారు బ్యాటింగ్ వాళ్ళు. ఈసారి ఎట్లయినా గెలుద్దామని చెప్పేసి. కానీ బ్యాటింగ్ వాళ్ళ దగ్గర ఉన్నంత సత్తా బౌలింగ్ వాళ్ళ దగ్గర కూడా ఉండాలి కదా. నిన్న చెన్నై ఓడిపోవడానికి కారణం మాత్రం బౌలింగే. మనోళ్ళు కూడా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవడానికి కారణం బౌలింగే. నేను చెప్పలేదా, పంజాబ్ వాళ్ళు బౌలింగ్ బాగా వేయలేరు. నిన్న పంజాబ్ వాళ్ళ బౌలింగ్లో మనోళ్ళు చుక్కలు చూపెట్టారు. ఎవరు, చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు చుక్కలు చూపెట్టారు. కానీ బ్యాటింగ్లో మళ్ళా పంజాబ్ వాళ్ళు చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళకి చుక్కలు కాదు, ఇంకా ఖతర్నాక్ చూపెట్టారు. ఇంకా ఈరోజు మ్యాచ్ వచ్చేసి ముంబై వర్సెస్ ఢిల్లీ డీసీ. నేనైతే ముంబై గెలుస్తుంది అంటున్నాను. చూద్దాం మరి మన కాయన ఏమంటారు. ఈసారి ఎట్లయినా ముంబై గెలవాలి. పోయినసారి బ్యాటింగ్ అని చెప్పినా వేరే టీం ఆడింది, ముంబై గెలిచింది. కానీ ఈసారి బ్యాటింగ్ ఆడట్లేదు, ఓన్లీ ముంబై ఆడుతున్నాం. చూద్దాం. ఢిల్లీ వాళ్ళు మొన్న గెలిచిర్రు, ముంబై వాళ్ళు కూడా గెలిచిర్రు. ఇద్దరు గెలిచేసే వస్తున్నారు. ఇద్దరిట్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. చూసేపోయే ముందు మన టాస్ ఏమంటుందో కూడా టాస్ వేసి చూద్దాం. ఈరోజు మాత్రం దీని మీద ఒకటే వీడియో. ఇంకా ఏం చెప్దాం అనుకున్నా, ఈరోజు ముంబై బ్యాటింగ్ తీసుకుందనుకో కనీసం 220 నుంచి 240 కొట్టాలి. అదే ఢిల్లీ తీసుకున్నా కూడా 200 పైనే కొట్టాలి. ముంబైకి 150, 160 కొడతా అంటే వేస్ట్. బ్యాటింగ్ ఏది తీసుకున్నా సరే 200 పైనే కొట్టాలి. ఫస్ట్ పాయింట్. బౌలింగ్ ఏది తీసుకున్నా సరే 180, 190 వరకు క్లోజ్ చేయాలి. ఇది బ్యాటింగ్ వాళ్ళకేమో 200 పైన, బౌలింగ్ వాళ్ళకేమో 180, 190 పైన. అంతే. చూద్దాం మరి ఎవరు బ్యాటింగ్ తీసుకొని ఎంత కొడతారో, ఎవరు బౌలింగ్ తీసుకొని ఎన్ని రన్స్ ఇస్తారో చూద్దాం. మరి ఒక టాస్ చూద్దాం. ఈరోజు నేను ముంబై గెలుస్తుంది అంటున్నా. మన టాస్ ఏమంటుందో ఒకసారి టాస్ వేసి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీని మీద వేస్తాం కదా, చూద్దాం. నిన్న పెట్టినా ఇప్పుడు కనిపిస్తుందండి. నెంబర్ వచ్చేసి డీసీ, బొమ్మ వచ్చేసి ముంబై. చూద్దాం, కనిపిస్తుంది. మళ్ళీ పడుతుంది ఒక్కోసారి. వావ్ 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 వావ్, పడ్డది. చెప్పలేదా? చూద్దాం. బొమ్మ వచ్చేసి ముంబై, నెంబర్ వచ్చేసి ఢిల్లీ. చూద్దాం మరి. నేను ముంబై గెలుస్తా అంటున్నా. మనకు ఆయన ఏమంటుందో. మళ్ళీ పడిపోయింది 2 సార్లు. 3వసారి లాస్ట్ అండ్ ఫైనల్. బొమ్మ వచ్చేసి ముంబై, నెంబర్ వచ్చేసి ఢిల్లీ. చూద్దాం మరి ఏది గెలుస్తుందో. బా, థర్డ్ టైం కూడా పోయింది. లాస్ట్ అండ్ ఫైనల్. చూద్దాం మళ్ళీ ఒకసారి. ముంబై, బొమ్మ, నెంబర్ ఢిల్లీ. వావ్ 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 వావ్, పడ్డది ఈసారి. వావ్, డీసీ అని చూపిస్తుంది, ఢిల్లీ అని చూపిస్తుంది. గ్రేట్. నేనైతే ముంబై. ఈరోజు కూడా కాయిన్ మనకి రివర్సే ఆడుతుంది. మన కాయిన్ వచ్చేసి 4 మ్యాచ్లు గెలిచింది, నేను వచ్చేసి 3 మ్యాచ్లు గెలిచిన. ఈ మ్యాచ్కి ఇట్లా ముంబై గెలిస్తే కాయిన్ నేను సేమ్ అయిపోతాం. చూద్దాం మరి ముంబై గెలుస్తుందా, ఢిల్లీ గెలుస్తుందా. కాయిన్ వచ్చేసి ఢిల్లీ అంటుంది,
నేను వచ్చేసి ముంబై అంటున్నా. చూద్దాం మరి ముంబై గెలుస్తుందో కైన్ గెలుస్తుందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి చూస్తూనే ఉండండి అంజీ షోస్ యూట్యూబ్ ఛానల్.